కోనసీమ వంటలు మా ఇంటి నుంచి మీ ఇంటికి. అందరికీ నమస్కారం అండి. కోనసీమ అంటే కొబ్బరి తోటలు, గోదావరి గాలి, అలాగే నోరూరించే ఇంటి వంటలు కూడా. ఆ అచ్చమైన కోనసీమ వంటలను మా ఇంటి నుంచి మీ ఇంటికి తీసుకొచ్చేందుకే కోనసీమ వంటలు. ఈరోజు ఒక సూపర్ కర్రీ చేయబోతున్నాం. పేరు వినగానే కొందరు నోరు ఊరుతుంది. ఒకసారి కర్రీ రుచి చూస్తే బజారుకి వెళ్ళినప్పుడల్లా ఇదే చేప కొనడానికి వెతుకుతారు. రండి, మన కోనసీమ స్టైల్లో జీడిపప్పు వేసి చప్పుడు చేప జీడిపప్పు కర్రీ చేసేద్దాం. ముందుగా చేపలపై ఉన్న స్కిన్ని తీసేయాలి. ఒక విషయం తెలుసా, చేప ఎంత తాజాగా ఉంటే కూర అంత రుచిగా అంత బాగుంటుంది. కొందరు కొనేటప్పుడు చేప గట్టిగా ఉందా లేదా అనేది చూసి అయితే కొంటారు. చేప గట్టిగా ఉంటే ఫ్రెష్గా ఉందని అర్థం అన్నమాట. సో పచ్చి చేపలు అయితే శంకు కూడా చూస్తారు. శంకు ఎర్రగా ఉందా లేదా అని చెప్పి చూస్తారు. అవి చేపలు తాజాగా ఉన్నాయని అర్థం అన్నమాట. మా గోదావరి తీరంలో మత్స్యకారుల సాంప్రదాయ వంటకమైన చప్పుడు చేప లేదా ఆర్చిన చేపల తయారీ చాలా ప్రత్యేకమైందండి. కొయ్యంగా, కట్టిపరిగి, కడిస వంటి చేపలను తీసుకొచ్చి డొక్కలు ఉంటాయి కదండి, డొక్క పీచు లేదా ఈ చెరుకు పిప్పు ఉంటుంది కదా, చెరుకు రసం తీసిన తర్వాత ఆ చెరుకు పిప్పుపై పేర్చి మంట రాకుండా కేవలం పొగపై మాత్రమే నెమ్మదిగా ఆర్చడంతో వీటిని తయారు చేస్తారు. అందుకే వీటికి ఆ రుచి అనేది వస్తుందండి. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ మాత్రం మర్చిపోలేరు. పచ్చి చేపలు పై పొలుసు తీయకుండా అయితే ఈ లోపల ఓన్లీ ప్రేగులు మాత్రమే తీసి వీటిని ఈ పొగ మీద ఆరుస్తారు. వీటిని చిక్కుడుకాయ కూడా వేసుకుని వండుకుంటారు. అలాగే ఈ కోనసీమలోని వాకల గరువు, బోడస్కూరు, జొన్నలంక, నాగుల్లంకలో వీటిని ఆరుస్తారన్నమాట. అయితే ఈ బోడస్కూరు బ్రిడ్జ్ మీద వెళ్తుంటే సైడ్కి పెట్టి అమ్ముతారన్నమాట. కొయ్యంగ చేప అయితే 200 అలాగా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే వేరే కడిసాయి ఇవైతే కొంచెం తక్కువ రేటుకి రావచ్చు. కొయ్యంగ మాత్రం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇంటికి తెచ్చుకున్న 1-2 రోజుల్లో వండుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత అయితే నిలవ ఉండదు. కొంచెం ఫ్రిడ్జ్లో అవి పెట్టుకుంటే ఒక 2-3 రోజులు ఉంటుంది అంతే. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనం ఫ్రెష్గా తీసుకొచ్చి వండుకున్నదే బాగుంటుంది అన్నమాట. ఇలా జాగ్రత్తగా అయితే ముక్కల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అయితే నానబెట్టేసుకుందాం. పచ్చి జీడి గింజలు ఉంటాయి కదండి, వాటితో కూడా ఈ కర్రీ అనేది వండుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే అవి సీజన్ టైంలోనే దొరుకుతాయి. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే ఆయిల్ వేసేసుకుందాం. నూనె కొంచెం కాగాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా ఎగుతాయని అందరికీ తెలుసు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేపుకోవాలండి, తొందరపడకూడదు. మనం ఎంత ఓపికగా చేస్తామో కర్రీ కూడా అంతే బాగుంటుంది. కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గుతాయి. కొంచెం మగ్గాయండి, మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా ముద్ద అయితే వేసేద్దామండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, ధనియాలు ఈ ముద్ద అయితే నూరు పెట్టుకోవాలండి. మా అమ్మ ఒక మాట చెప్పేది, మసాలా బాగా వేగితే కర్రీ సగం గెలిచినట్లే. మసాలా అనేది వేగకపోతే కూర మసాలా స్మెల్ పచ్చి కొంపు కింద అది వస్తుందండి. అందుకు ఎంతవరకు వేపుకోవాలో అంతవరకే వేపుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేపేసుకుంటే చేదు వస్తుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఎంత వేయాలో మీ ఇంట్లో వాళ్ళు తినే అలవాటుని బట్టి చూసుకోండి. మళ్ళీ నేను వేసాను కదా అని మీరు వేసేసి ఇంత కారం ఎక్కువైపోయిందని వాటర్ తాగుతూ కూర్చోకండి. నాన్ వెజ్ కర్రీలో కారం, మసాలా, ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకుందాం.
చాలామంది ఈ చేప కర్రీలో జీడిపప్పు ఏంటని అనుకోవచ్చు. కానీ ఈ చప్పుడు చేప లేదా ఆర్జిన్ చేపలో ఈ జీడిపప్పు అనేది వేసి చూడండి. కర్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి అయితే వేయండి. చాలా బావుంటుంది. తర్వాత మీరే వద్దన్నా వేస్తారు. అలాగే ఇది చిన్న చేపలు ఉంటాయి కదా! ఆర్జిన్ చేపలు అవి వంకాయ పులుసు కూడా పెట్టుకుంటారండి. ఇప్పుడు నీళ్ళైతే వేసేసుకుందాం. చేప ముక్కలైతే వెంటనే వేయకూడదండి. కూర సగం ఉడికాక ఉల్లిపాయ అది ఉడికిపోయాక కూర సగం ఉడికాక అయితే వేయాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. ఈ చేప ముక్కలు వేసుకునే ముందు వాటర్‌లో కడిగి వేసుకొని జాగ్రత్తగా ఉడికించాలండి. మాటి మాటికి కలపకూడదు. అన్నీ జాగ్రత్తగా పేర్చుకోవాలి. ఈ కూర ఉడికేటప్పుడైతే వచ్చే వాసన ఉంటదండి. పక్కింటి వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తుంది. వాళ్ళు ఏం కూర అని అడగకుండానే వాళ్ళకి అర్థమైపోతుంది. "సప్పడి కూర వండేసుకుంటున్నట్టున్నారు అని మనసులోనే అనేసుకుంటారు. కొంతమందయితే డైరెక్ట్‌గా కూడా అడిగేస్తారు. అంత ఫేమస్ అండి. మా కోనసీమ జిల్లాలో, ఈ గోదావరి జిల్లాలో ఈ కర్రీ అయితే చాలా బావుంటుంది. ఈ కూర వాసనకి మా ఇంట్లో పిల్లి కూడా వీఐపీ గెస్ట్‌లా తిరిగేస్తుందండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. చూడండి మెల్లగా నూనె అయితే పైకి తేలుతుంది. కర్రీ అయితే అయిపోయినట్లేనండి. మన కోనసీమ స్టైల్‌లో చప్పటి చేప, జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే జన్మధన్యమండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈరోజు చేసిన చప్పటి చేప కర్రీ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? లేదా వేరే స్టైల్‌లో చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి అచ్చమైన కోనసీమ, గోదావరి వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో రుచికరమైన వంటకంతో కలుద్దాం.